ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తే, సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సియోను జనులారా, సంతోషించి ఉత్సహించుడి అనేటువంటి మాటను దేవాదేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకు సంతోషించాలి, ఎందుకు ఉత్సహించాలంటే, తొలకరి వర్షము మీకు అనుగ్రహిస్తాను. సియోను అనగా దేవుని సంఘాన్ని, దేవుని బిడలను ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని బిడలతో ఈ మాటలు ఆయన తెలియజేస్తూ, ఆయన సొత్తైనటువంటి ప్రజలతో ఆయన ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. సియోను వాసులారా, సియోను జనాంగమా, మీరు ఉత్సహించండి, మీ దేవుని యందు ఆనందించండి. ఎందుకనంటే దేవుడు మీకు వర్షాన్ని అనుగ్రహించబోతున్నాడు. ఆయన ఏ వర్షాన్ని ఇవ్వబోతున్నాడు? తొలకరి వర్షం. తొలకరి వర్షము, కడవరి వర్షము అనేటువంటి ఈ మాటలు మనం తరచుగా వింటుంటాం. పంటలు పండడానికి ఆ ఎండాకాలం అయిన తర్వాత పడేటువంటి ఆ జల్లులు ఏమైతే ఉన్నాయో, తొలకరి జల్లులు చూసినప్పుడు అప్పుడు చక్కగా వర్షాకాలం ప్రారంభమైంది కనుక ఇప్పుడు పంటలు వేయడానికి అనుకూలంగా ఉందని దాని గురించి ప్రభు మాట్లాడలేదు. తొలకరి వర్షము, కడవరి వర్షము అనేటువంటి విషయాలు మనం, కానీ ఇది ఆత్మీయమైనటువంటి వర్షము. నీ ఆధ్యాత్మిక జీవితాన్ని మేలుతో తృప్తిపరిచేటువంటి వర్షం. యెహెజ్కేలు గ్రంథంలో ఈ మాటలు తెలియజేస్తాడు. దీవెన వర్షం అన్నాడు. ఏ వర్షం అది? దీవెన వర్షం అనేటువంటి మాటని భక్తుడు తెలియజేస్తాడు. కనుక ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడు నిన్ను దీవెనలతో, ఆశీర్వాదాలతో అలంకరించాలని ఇష్టపడుతున్నాడు. కనుక నీ కష్టంలో నువ్వు నీ యొక్క కష్టకాలంలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో నువ్వు ప్రభువుని అడగాలి. నీకున్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందుల్లో నువ్వు ప్రభువుని అడగాలి. ప్రభువా, ఇదిగో నీ దీవెన వర్షంతో నన్ను నింపుతానన్నావు, నీ యొక్క ఆత్మీయ వర్షంతో నన్ను అభిషేకిస్తానని వాగ్దానం చేస్తావు కనుక నీ వాగ్దానాలు నా జీవితాల్లో స్థిరపరచు నాయనా అని, నీ వాగ్దానం నా జీవితాల్లో నెరవేర్చు ప్రభువా అని ప్రభువుని అడిగినప్పుడు, నువ్వు ఆయనలో ఆనందించినప్పుడు, ప్రభు యొక్క సన్నిధిలో నువ్వు ఆనందించడం నేర్చుకున్నప్పుడు, దేవుడు నీ జీవితంలో తొలకరి దీవెనలతో ఆయన నిన్ను నింపుతాడు. ఆయన మెండైన దీవెన వర్షంతో నిన్ను అభిషేకిస్తాడు కనుక అట్టి కృపను పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించినగాక. తల్ల వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధానికి వందనాలు నాయన. నీ సన్నిధిలో ఎవరైతే ఆనందించగలుగుతారో, నీ సన్నిధిలో ఎవరైతే సంతోషిస్తారో, వారి జీవితాల్లో తొలకరి దీవెనలతో, ఆశీర్వాదాలతో నువ్వు నింపుతనిచ్చిన నీ వాగ్దానాలు స్థిరపరిచి నడిపించండి. నీ సన్నిధి నీ ప్రియబిడలతో ఉంచి వర్ధల చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.